సంతోషం తన కళ్ళల్లో చూశాను సార్. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోండి రా మేరీ దా. ఈ నెల చల్లగాలి కేక్ హ్యాపీయేనా? హ్యాపీ బర్త్డే బ్రహ్మ. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇచ్చేద్దామా? పద. లోపల వాడితో ఏం చేపించుకుంటున్నావే? అయిపోయావే నా చేతిలో. ఎవరండి మీరు? నేనెవరైతే నీకెందుకే? ఈ టైంలో వాడితో కారులో కథ నడుపుతున్నావేంటే? సార్ సార్ మేము హ్యాపీ బర్త్డేకి వచ్చాం సార్. కేక్ కూడా ఉంది చూడండి సార్. చూడండి. కేక్ కూడా ఉందా? బీచ్ లో బరి తెగించి ఒకరు మూతుల్లో ఒకరు పెట్టి నాకు కూడా మేనా బర్త్డే పార్టీ అంటే? మేము ఫ్రెండ్స్ అండి. ఆగండి సార్ ఆగండి సార్. కావాలంటే డబ్బులు తీసుకొని మమ్మల్ని వదిలేండి సార్, వెళ్ళిపోతాం. ఏంట్రా లంచం ఇస్తున్నారా? లేదు నా సర్వీసులు ఎప్పుడు లంచం తీసుకొని క్యారెక్టర్ అన్నది అంటే నాకే లంచం ఇస్తారా? ఈ పొడుగుదేవతి, ఈ పొట్టుదేవతి, ఏం జరిగిందిరా? ఏమవుతుంది? తెలియదు సార్. తప్పుకోవే. అది చచ్చిందిరా, గొంతు తెగింది. ఎవర్రా గొంతు కోసింది? అర్ధరాత్రి మీకు ఎక్కడ పనేంట్రా? మీరంతా ఏదో తేడాగా ఉన్నారు. పదండి. నిజంగా చెప్తాను సార్, మేము బర్త్డే కోసం వచ్చాను సార్. ఇంట్లో కూడా చెప్పలేదు సార్. దూలో తెచ్చుకోవడానికి వచ్చారా? ఇంట్లో కూడా చెప్పలేదా? మీ ఇంట్లో అమ్మా నాన్న చేసిన తప్పేంట్రా? మిమ్మల్ని కనడమే తప్ప? నిజంగా మాకేం తెలియదు సార్, ప్లీజ్ సార్ నమ్మండి సార్. ఏం జరిగిందో నీకు తెలియదా? ఈ రెండు కుక్కలేమో కారులో లంకెలేసుకుంటున్నాయి, మీరిద్దరేమో ఇక్కడ ఏం చేసుకుంటున్నారే? మిమ్మల్ని చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్ తోనే వచ్చినట్టున్నారు. సార్ ఇక్కడ ఏం జరిగింది మాకు కూడా అర్థం కావట్లేదు సార్. నా కొడక నీకు అర్థం కాకపోతే నాకు అర్థమవుతుందా? పద స్టేషన్ కు పదరా. ప్లీజ్ సార్ ఆగండి సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. ఏంట్రా చుక్క పట్టుకున్నావేంట్రా? కొట్టేస్తావా? కొట్టేరా? మీ సంగతి ఇలా కాదురా. రాక్షసుల్లా ఆడొచ్చి మమ్మల్ని భయపెట్టేసరికి మాకు ఏడ్ చేయాలో తోచలేదు సార్. అసలు ఆడే మేరీని చంపేసి ఏం తెలియనట్టు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టాడు అనిపించింది సార్. ఎక్కడ ఇరికించేస్తాడనే భయంతో బాధ అనిపించిన మేరీ శవాన్ని సముద్రంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాం సార్. నిజంగా నువ్వంత స్వాతిపుత్యం గారివైతే ఈ ముక్క స్టేషన్కి వెళ్ళి చెప్పాలి కదరా. చెప్దాం అనుకున్నాను సార్, మా అమ్మని బాగా చూసుకుందాం అనుకున్నాను. ఇప్పుడేమో ఇలా జరిగింది. దొంగసాటిగా ఫోన్ చేసి పోలీసులకు చెప్పేస్తాను. బాలు మేరీని చంపింది మనం కాదు, ఇది క్లియర్. అలాంటప్పుడు మనం ఎందుకు పోలీసులు చెప్పడం? అది కాదు, నిజం ఎప్పటికన్నా బయటకు వస్తుంది. చంపినోళ్ళు ఎలాగైనా దొరుకుతారు. అవును బాలు, ఝాన్సీ చెప్పినట్టు పోలీసులు కేసులు అంటే నీకు వీసా కూడా రాదు. అసలు ముందు మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. పోలీసులు పోనీ పోనీ వెనక్కి పోనీ బాలు, పోనీ 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 ఫాస్ట్ ఫాస్ట్. మీ వైపు నుంచి నాకు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి? మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారని చెప్తున్నాను. మీకు ఈగో ఎక్కువ కదా. ఎంతవరకు వచ్చింది పని? ఈ చెంట ప్యాంట్ ఏటనుకున్నారు? మట్లో ఇట్లా మెట్టగానే మొలకొచ్చేసుదేటి. కొంచెం తోపిక ఉండాలి.
ఇక్కడ సప్త సముద్రాలు దాటాలండి. మీరు ఇలాగే తొందరగానే ఎట్టిస్తారు అనుకోండి, మీకు దండం పెట్టేసి దాపిపోతారండి. అలాంటి జోక్. అయ్యో రామా, అది కాదయ్యా మగడా. నా టెన్షన్ నాకుంటుంది కదా. ఒక పక్క జర్నలిస్ట్ జయమంగళం గాడు పెంతో పొడి చేస్తున్నాడు, అందుకే తొందర. మీరు కేసు ఇచ్చింది కింగ్ కి, అది మర్చిపోకండి. సరే ఏం చేస్తాం, వసుదేవుడే గాడిద కాలు పట్టుకున్నాడు, ఇక నేనెంత? ఏంటి నన్ను గాడితో పోలుతున్నారా? ఒరయ్యా, అపార్థం చేసుకోకరా బాబు. ఇప్పుడు నువ్వు నా పాలిట గాడ్ బి ద రెండు కలిపి గాడిద అని పిలిచానంతే. అయితే మీరు శుభ్రంగా ఇంటికెళ్ళి తినేసి సొరకెట్ పాడుకోండి. నాలుగు కేసు క్లోజ్ చేసి సొరకెట్ లేపుతాను. నానా మన రఫాడాసి విధిశాంతినా నైనా దుబ్బినాయా? అది బుక్కు. ఓ మొక్క బొక్క కాదేస్, పుస్తకం. ముత్యాల ముగ్గు మొఖం వేసుకున్న అత్యలు బలేసేసినావే బేబీ. నేను హత్య చేయడం ఏంటి సార్? నిజం సార్, నమ్మండి. నానేటి నమ్మనే. అసలు రాజకీయాలన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఎవరినో ప్రేమిస్తారు, ఆడేమో ఎవరినో తగులుకుంటాడు. ఆ తట్టుకోలేక షాకిని డాకిన్లా మారి ఎవరిని పడితే వాళ్ళని లేపేస్తుంటారు. నిజం చెప్పా. సార్ నా పేరు బ్రహ్మ. యాభై నా పేరు బ్రహ్మ సార్. నేను ఆడేది డ్రామా సార్. ఏనొద్దా? ఆ బాలుగాడు చెప్పిన కథలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పే టోరీలో ఎవరున్నారో నాకు తెలియాలి. సార్, ఆడపిల్లకి ఏ ఇంట్లో అయినా అమ్మో నాన్నో అన్నో వదినో ఇలా ఎవరో ఒకరి ప్రేమ దొరుకుతుంది. కానీ నా గ్రహచారమో జాతకమో తెలియదు, కానీ నేను ఏ ప్రేమకి నోచుకోలేదు. ఇది సానికొంపో సంసారాలుండే ఇల్లు నాకే అర్థం కావట్లేదు. ఆ పౌడర్లు పూసుకోవడం ఏంటో, ఈ క్రీములు రాసుకోవడం ఏంటో. అత్తగారు లేదంటే ఆడబడుచు రూపంలో తగులుకుంది. మమ్మీ ఓయ్ నేను ఎక్కిరిస్తుంది. ఏంటి ఎక్కిరిచిది బాగా పలిసి కొట్టుకుంటుంది. ఏం చేస్తా? ఉద్యోగం చేస్తుందన్న పొగరు. వెళ్ళొస్తానన్నయ్య. వెళ్ళొస్తావా? ఎవరితోనే లేచిపోతావా? ఏంటి అలా చూస్తున్నావు? బయట నువ్వు వేసే వేసాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? చూస్తున్నా, ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా. ఏదో జీతం తెస్తున్నావని వదిలేస్తున్నా, లేకపోతే వెళ్దామా? ఏంటి మరి జాగ్రత్తగా ఉంటుందా? ఇదే ఉంటుందన్నయ్య. ఉండాలి, లేకపోతేనా నా సంగతి తెలుసు కదా ఎంత ఏదోనో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పురుగుల మందు తాగించి పరువు హత్య చేయడానికి కూడా వెనకాడను. ఎలా? రావే. అన్నా వదినే అనుకుంటే చివరికి ఆ పిల్లలు కూడా సాడిస్టుల్లా తయారయ్యారు. అసలు ఈ బతుకే అవసరమా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదే. ఈ ప్రేమలు ఇవన్నీ మనకు అవసరమా? ఒక ఆడపిల్ల బయట వ్యక్తిని కోరుకునేది ఇంట్లో ఆదరణ లేకపోవడం వల్లనే. ఇంత హింసించే మనుషుల మధ్య ఒక వ్యక్తి మన కోసమే ఉన్నాడు అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? నువ్వు కూడా ప్రేమిస్తే నీకు కూడా ఆనందం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అమ్మో, ఈ ప్రేమలు ఇవన్నీ నాకైతే అస్సలు పడవు. అప్పటికీ నా కోసం ఎదురు చూస్తున్న బాలు నేను ఎస్టీడీ బూత్కి వెళ్లేసరికి చాలా సంబరపడిపోయాడు. నేను కూడా బాలు కోసం అవసరం లేకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నట్టు లోపల నుండి తననే చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం. నా పుట్టినరోజు కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వ్యక్తికి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. నా బర్త్డేని నేను కలగన్నట్టు బాలు చేస్తానని చెప్పేసరికి ఈ రోజు రాత్రి బీచ్ లోను కేక్ కట్ చేస్తాం. నా ఆనందానికి అవధులు లేవు. బాలు తోడు నాకు చాలా బాగా అనిపించింది. అక్కడి నుండి తిరిగి వస్తుంటే అన్నయ్య చూశాడు మా ఇద్దరిని. నా గుండెలో రాయి పడినట్టు అనిపించింది. వెంటనే తప్పించుకొని ఎస్టీడీ బూత్ కి వచ్చేసాం. ఎందుకు అవన్నీ తర్వాత చెప్తాను, తొందరగా రావే. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆశ్రమం నుంచి అన్నయ్య. నేను అడిగింది దాన్ని. ఆశ్రమం నుంచి అన్నయ్య. బీచ్ రోడ్ వైపు ఏమైనా వచ్చావా? ఆహా లేదన్నయ్య, ఈరోజు పిల్లల్ని ఆశ్రమంకి తీసుకురావాలి, అందుకే తొందరగా వచ్చేసాం. నమ్మొచ్చా? నిజమే అన్నయ్య. జీప్ ఎక్కండి. మా అన్నయ్య జీప్ ఎక్కాక అర్థమైంది సార్ ఎందుకు తీసుకెళ్లాడు. పెళ్లి చేయడానికి కదేటి? అవును సార్, పెళ్లి చేయడానికి. ఆ బూత్ బాలుగాడుతోనే కదా. బూత్ ఏంటారు నానా? బూత్ అంటే నువ్వు చూసే బూత్ కాదే, ఎస్టేడే బూత్. నువ్వు చెప్పమ్మా. పెళ్లి చేసింది బాలుతో కాదు సార్. మరి ఇంకెవరితో? ఎంత బయటించావే? ఎవరినో వాటేసుకొని బజార్ దానిలా
ఇలాగ రోడ్ల మీద తిరుగుతూ నా కళ్ళే కప్పేయాలని చూస్తావా? బరువేమో బాలే. ఆపకండి, బాగా పట్టండి. అది మామూలు కాదు, పట్టండి. ముఖానికి ముసుకేసుకుంటే నీ చీర గుర్తుపట్టలేనుకున్నావా? ప్రేమలు కావాలి నీకు, ప్రేమలు. తోడబుట్టిన చెల్లెల్ని అని కూడా చూడకుండా శాడిస్ట్ లా కొట్టాడు. కళ్ళ ముందే అందరూ తింటున్నారు కానీ గంజి నీళ్లు కాదు కదా, కనీసం మంచి నీళ్లు కూడా పోయలేదు. కాస్త నెయ్యి వేసుకో. వద్దమ్మా. నెయ్యి తినకపోతే ఆ రాక్షసిలాగా బక్కగా తయారవుతావు. హలో, ఎవరు మాట్లాడేది? తన కలీగ్ ఝాన్సీని ఆశ్రమం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని. లైన్లో ఉండు. హలో, నేను ఝాన్సీని, ఎస్టీడీ బూత్ బాలు. గుర్తుపట్టావా? బాలు నాకు జరిగినంతా చెప్పాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే 10 గంటల కల్లా మేరీ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆశ్రమం వర్క్ అని చెప్పి మీరిద్దరు రూమ్ లో ఉంటారు. సరిగ్గా 11 గంటలకి బాలు నేను మీ ఇంటి పక్క సందులోకి వస్తాం. మీ ఇద్దరు బయటకు వస్తే బీచ్ లో ఉన్న బుద్ధర్ బొమ్మ దగ్గరికి వెళ్దాం. నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ 1 కల్లా మీ ఇంటి దగ్గర దింపేస్తాం. ఓకే. ఝాన్సీ ఫోన్ చేసి ప్లాన్ చెప్పాక నా కోసం బాలు వస్తున్నాడని తెలియగానే తిండి కూడా పెట్టకుండా ఏడిపిస్తున్న వాళ్ళ హింస చాలా చిన్నదైపోయింది. మేరీ తొందరగా వస్తే బాగుండనిపించింది. పిల్లలు పడుకొని చాలా సేపు అయింది, రా. ఆగండి, ఏంటో తొందర? ఎగసిపడినంత సేపు లేదు చల్లబడ్డానికి. ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. వస్తున్నాను కదా, పౌడర్ రాసుకోద్దేటి. పొంగి పాల మీద నీళ్లు చెల్లట్టు ఎవడబో చూడు. నువ్వా? వేళాపాల లేదా? ఆఫీస్ వర్క్ ఉంది వదినా. ఆఫీస్ వర్కో ఆర్పేసే వర్కో లోపల ఏడుస్తుంది. ఎలా పొలం లేకుండా వచ్చేస్తారు మమ్మల్ని సాగొట్టడానికి. ఛీ, రాక రాక ఆడుగు మూడొచ్చింది. రావే. అబ్బబ్బా, వస్తున్నానండి, ఆగండి. ఇదిగో, మేము లోపల చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి. అలాగే లోపల నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తే మీరు డిస్టర్బ్ అవ్వకండి, అర్థమవుతుందా? బాధపడకు బ్రహ్మ, బాలు మా ఇంటికి వచ్చి మొత్తం చెప్పాడే. ఏడవకు. ఇలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టమే మేరీ. కన్నీళ్లు తప్ప నీళ్లు కూడా తాగనివ్వలేదు. ఏం కాదులే బ్రహ్మ. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, కేక్ మొత్తం మొహం వచ్చేంత వరకు నువ్వే తినేసే, సరేనా? సరే. బాలు వాళ్ళు వచ్చేస్తున్నారు, రెడీ అవు తొందరగా. అప్పుడే రెడీయా? చీరలో భలే ఉన్నావే. బాలు వాళ్ళు వచ్చినట్టున్నారు, త్వరగా రా వెళ్దాం. నా కోసం వచ్చిన బాలుని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టు అయింది. అక్కడే హగ్ చేసేసుకోవాలనిపించింది. బాలు పక్కన కూర్చుంటే ఏదో ధైర్యం, తెలియని నమ్మకం. నేను ఎలాగైతే కలగన్నానో అంతకంటే గొప్పగా బాలు నా పుట్టినరోజుని జరిపించాడు. అందుకే మొదటి పీస్ని తనకే తినిపించి ఆ కళ్ళల్లో తీయదనాన్ని చూశాను. కాసేపు ఈ తిరిగే భూమి ఇలాగే ఆగిపోవాలి, తూర్పున అలల్లో అలాగే వెనక్కి వెళ్ళిపోవాలి, పడమర కొబ్బరి చెట్లు కిందకి వాలిపోవాలి, దక్షిణాన పడవలు గాల్లో ఎగిరిపోవాలి, ఉత్తరాన బుద్ధుడు వెనక్కి తిరిగిపోవాలి అనిపించింది. బాలు మీద ఉన్న ప్రేమ నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఇవ్వకుండా చేసింది. గుండె లయ తప్పి వేగంగా చప్పుడు చేసింది. ఎర్ర చీరలో బాగుంటా బాలే పెట్టుపట్లు ఆడిపోతుంది బావా. వదిలేనని తనకేటి తెలియదన్య, ఏదో బర్త్డే పార్టీ అంటే వచ్చా అన్య. నువ్వే చేసుకుంటే పార్టీ మమ్మల్ని కలుపుకోవా ఏంటి? పిల్ల కేక ముక్కలా ఉందిరా. ఏట్రా కోపం వస్తుంది? మాకు వస్తుంది కోపము. చేయి చూసినావా? పెద్ద పెద్ద సొరసాపలు వేసాంరా. ఏంటే పెద్ద పరిగి నా కొడుకు.
నీకేట్ కాదు నేను ఉన్నా కదా. బాలు ఏంటి అరుపులు? నాకేం తెలీదు. ఏంటిది? ఎవరు చెప్తున్నారా? ఏంటైంది? ఎవరు మీరు? వీలే చంపేసినట్టున్నారా? వాళ్ళ అమ్మి రక్తం ఏంటారా? ఎర్రసెరలో పిగర బాగుంది కదా, నెంట పడితే ఈ శవమేడిది ఈ గోలేంటిది. వీళ్ళేదో తేడాగా ఉన్నారా నాయన? మెరైన్ పోలీసులు చెప్పింది పదండి. నేను ప్లీజ్ అని కొంచెం హెల్ప్ చేయండి అని. కావాలని డబ్బులు ఇస్తామని ప్లీజ్. నరమై హెల్ప్ లేదు బొక్కలేదు. నీ దెబ్బకి తాగిది మొత్తం దిగిపోయింది. మేము వచ్చింది ఒకదానికైతే మీరు ఇంకొక బొమ్మ చూపించినారు. మాకు చేప రక్తం తప్ప మనిషి రక్తం తెలీదు. అసలు ఆ ముగ్గురు జాలర్లే ముందు మేరీని బలవంతం చేసుంటారు. తను తిరగబడేసరికి చంపేస్తుంటారు. తర్వాత నన్ను కూడా బలాత్కారం చేయడానికి కారు దగ్గరకు వచ్చారనిపిస్తుంది సార్. ఖచ్చితంగా మేరీని ఆ జాలర్లే చంపేశారు సార్. ఈ విషయం బయటికి తెలిస్తే రిస్క్ అని తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో తన డెడ్ బాడీని బీచ్ లో విసిరేసి వెళ్ళిపోయాం సార్. బీచ్ లో జరిగినట్టు చెప్పినావు, కానీ చిన్న లాజిక్ మిస్ అయినావు. మేరీ నీ ప్రాణ స్నేహితులు అంటున్నావు కదా, మరి జారర్ల మీద అనుమానం ఉన్నప్పుడు కనీసం పోలీసులకైనా చెప్పాలి కదేటి? అమ్మో, ఈ టెన్షన్ నా వల్ల కాదు. చెప్పొద్దాం, మనమే పోలీసులకు చెప్పొద్దామా? అదేంటి బ్రహ్మ అలాగంటావు? ఏం లేదు, మా ఇంట్లో తెలియకుండా వచ్చాం. మా అన్నకి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు. దేవుడా, భయం వేస్తుంది బాలు. బ్రహ్మ టెన్షన్ పడద్దని చెప్పానా? అవును బ్రహ్మ, ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నామా? ఇప్పుడు ఇక్కడ నుంచి అర్జెంట్ గా తప్పించుకోవాలి మనం. టెన్షన్ లో వస్తుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఆ జాలర్లు మా గురించి చెప్పేశారేమోనని భయంతో కారుని డైవర్ట్ చేసి పారిపోయాం సార్. ఇంతకీ ఆ పిల్ల మీద నీకు డౌట్ ఎలా వచ్చింది? చెప్పేశారు డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పనంగా చెప్పేశారు. బీచ్ లో సెర్చింగ్ చేస్తుంటే లవ్ లాకెట్ ముక్క దొరికిందని, బ్రహ్మ రూమ్ లో దొరికిన రెండో ముక్కతో అది మ్యాచ్ అయిందని, దాంతో ఈ బ్రహ్మరమ్మని క్యాచ్ చేశారని చెప్పేశారు. వాటం చూడు ఎలాగుందో. ఆ బాలుగాడేమో ఈ పట్నాయక్ టార్చ్ లైట్ కొట్టినా అని చెప్తున్నాడు. ఈ బెమరాంబేమో జారల ప్రమేయం ఉందంటుంది. ఉత్తరాయణం నుంచి వచ్చిన పట్నాయక్ పాత్ర నిజమా? దక్షిణాయనం నుంచి వచ్చిన జారర్ల పాత్ర సత్యమా? ఈ రెండూ గాక మూడు నిజమేటో ఉందా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? చెప్పేశారు ఈ రెండు కథల్లోన 4 క్లూలు దొరికినాయని, అవి ఎట్టుకొని మనం బయటకెళ్ళి కనిపెట్టాలని చెప్పేశారు. ఏంటిగా కూర్చున్నారు? పదండి. राजीव गांधी साहब मर्डर के बारे में क्या तो पता है क्या? ఈ డబ్బాయి జయమంగళం గాడేంట్రా బంకల ఎలా తగులుకున్నాడు నన్ను? ఇది తగులుకోవడం కాదు సార్, తగలబెట్టేయడం. నిజాన్ని నిప్పులా అడుగుతా, అన్యాయాన్ని అగ్గితో కడుగుతా. సార్ ఏంటండి సార్, అగ్గంటే డిప్పండి రెండు ఒకటే కదా సార్? ఏయ్, నా రాజీనామా ఈ సమస్యకు పరిష్కారం అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? పరిష్కారం మాత్రమే కాదు, ఈ దేశమే బాగుపడుతుంటున్నానయ్యా. ఏయ్, మెంట్లో ఏంటి నీకు? నా రాజీనామాకు దేశం బాగుపడడానికి సంబంధం ఏంటి? అసలు నీ శాడిజం ఏంటి? వీడు జర్నలిస్టా టెర్రరిస్టా? నీ గోల్ ఏంట్రా బాబు? లోపలేమో ఢిల్లీ ఆఫీసర్ తో మీటింగు, బయటేమో పని పాట లేని నీతో ఫైటింగ్, ఇప్పుడేమో కొత్తగా ఈ షేప్ అవుట్ ఆంటీస్ తో షంటింగ్. నీ అబ్బా సావ దొబ్బుతున్నారు కదరా. ఆంటీలారా, ఈ సీఎం మనకు మెంటల్ అంటున్నాడు. అరవండి అరవండి. హలో విజయలక్ష్మి సార్, ఉన్నాడా బఫున్ గాడు? మార్నింగ్ నుండి కనిపించట్లేదు సార్. వాడి వల్ల పని అవుతుందా లేదా? లేకపోతే ఫైల్ ఇచ్చి చూపేయమని చెప్పు. ఓకే సార్, ఓకే. మొత్తం వెతికాను మేడం, ఆ పిచ్చోడు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ చచ్చాడు? ఎక్కడే సచ్చినాను. ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఎరుసలు పిలిచిన పలకరేటి? అది నేను అడగాలి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయా. సిఐ గారు ఫోన్ చేసి తిట్టారు. ఆయన చెప్పింది చేత కాకపోతే ఇక్కడ నుంచి దొబ్బేయమన్నారు. నానెందుకు వెళ్తానండి? పట్టు రాదు, పట్టిన పట్టు ఎడవరాదని కేసు అట్టుకుంది చేతి ఎత్తేయడం కాదు, మీ చేత సెల్లుడు కొట్టించేసుకోవడానికి. నీకంత లేదులే. నాకెంత ఉందో నేను తెచ్చిన ఆధారాలు చెప్తాలేమ్మా. ఈసారి ముగ్గుబుట్ట తలకేగా నీకు ఫోన్ చేయడం కాదు, నీ చేతే చేయిస్తా. కేసు సక్సెస్ అని. నీ మాటలు, నీ తీరు నాకేం అర్థం కావట్లేదు. కానీ ఏ మాట కాబట్టి నచ్చిమే, నువ్వు చిరాకులు కూడా స్లిక్స్ మీదలా బాగా అందంగా ఉంటది. ఇదిగో, ఈ రసనాలు రసాయనాలు నా దగ్గర కలుపుకో. పోయి పని చూసుకో. అర్థమైపోనాది, నువ్వు మూడ్లోకి రావని. నాను మూడ్లోకి వెళ్లాల్సిన టైం వచ్చినది.